హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఒక కొత్త డ్రామాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్రామా స్టార్టింగ్లోనే వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటుందన్నమాట. కొందరు అంటూ ఉంటారు, కళలు కన్నంత మాత్రాన ఏమీ అయిపోదని. కానీ నేను నమ్మేది ఏంటంటే, కళలు కంటేనే కదా వాటిని మనం నెరవేర్చుకోగలం. ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. మనం కన్న కళలు నెరవేరాలంటే మనం ఎప్పుడు కష్టపడి ప్రయత్నిస్తూనే ఉండాలి అంటూ ఇక్కడతో వాయిస్ ఓవర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక అమ్మాయిని చూస్తారు కదా, తినే మన డ్రామా హీరోయిన్ అనమాట. టియాన్, మనం టియాన్ అని పిలుచుకుందాం. తను ఒక ఇంటర్వ్యూ కోసం రెడీ అవుతూ ఉంటుంది. తనని తాను మోటివేషన్ చేసుకుంటుంది అనమాట. ఇది ఇక్కడతో కట్ అయిపోయి ఇప్పుడు మన హీరోని చూపిస్తారనమాట. ఇప్పుడు తన వాయిస్ ఓవర్ అనమాట. ఈ ప్రపంచంలో సమయానికి అసలు కనికరం లేనిది. కానీ ఒకటి, సమయాన్ని ఎవరు బాగా ఉపయోగించుకోగలరో వాళ్ళే పైకి రాగలరు. కొంతమంది టైంని అసలు పట్టించుకోరు, కానీ నేను టైంని ఎక్కువ పట్టించుకుంటాను, అలాగే టైంని వేస్ట్ కూడా చేయను అంటూ ఇక్కడ తన వాయిస్ ఓవర్ అయిపోతుంది అనమాట. మన హీరోని కూడా చూపిస్తారు. తర్వాత అక్కడ కట్ చేసి ఇప్పుడు మనకు ఒక కంపెనీని చూపిస్తున్నారు కదా. ఈ కంపెనీలో ఇంటర్వ్యూస్ జరుగుతుంటే సో అందరు ఇంటర్వ్యూ కోసం వచ్చింటారు. కానీ ఆ కంపెనీలో బాడీ గార్డ్స్ ఉండి ఇంటర్వ్యూ కోసం వచ్చింటారు కదా, వాళ్ళందరినీ చెక్ చేస్తూ ఉంటారు. ఏమంతలా చెక్ చేస్తున్నారు అబ్బా అని చూస్తే, ఎవరైతే రెడ్ కలర్ బ్రైట్గా ఉంటుంది కదా, హెవీ రెడ్ కలర్, అలాంటి వస్తువులు ఎవరైతే తెచ్చింటారో వాళ్ళని ఆపి వాళ్ళ కాడున్న వస్తువులన్నీ తీసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు ఒక అమ్మాయి ముందరికి వస్తుంది. తనని ఆపి బాడీ గార్డ్స్ ఇలా అంటారు, మేడం ఈ లిప్స్టిక్ చాలా రెడ్గా ఉంది, సో మీరు తనని ఆ లిప్స్టిక్ని క్లీన్ చేసేసుకోండి అంటారు. అలా ఎలా చెప్తున్నారు మీరు? అసలు ఆడవాళ్ళకి అందం అంటే ఎలా, ఒక ప్లాస్టిక్ సర్జరీ లాగా, అలాంటిదప్పుడు ఈ లిప్స్టిక్స్ని తీసేస్తే అందవిహీనంగా అయిపోతాం కదా అంటూ మాట్లాడుతుంటే, మేడం ఇదంతా సంబంధం లేదు, మీరు లిప్స్టిక్ అయినా తీసేయండి, లేకపోతే ఇంటర్వ్యూ నుంచి అయినా వెళ్ళిపోండి అంటారు. సో ఇంకా అమ్మాయి ఏం చేయలేక తన లిప్స్టిక్ మొత్తం తీసేసి క్లీన్ చేసి చూపిస్తుంటుంది. ఓకేనా. మన హీరోయిన్ కూడా అక్కడికి ఇంటర్వ్యూకి వచ్చి ఉంటుంది అనమాట. తను ఇలా అంటుంది, ఇది కేవలం ఇంటర్వ్యూనే కదా, ఎందుకు వీళ్ళు ఇంతలా చేస్తున్నారు అంటే తన ముందరున్న వ్యక్తి ఇలా అంటారనమాట. తను ఇలా అంటారు, షియాన్ గ్రూప్లో మిస్టర్ లియో తను రెడ్ని అపశకనంగా భావిస్తాడంట. ఎందుకంటే ఎవరో ఒక గురూజీ తనకి రెడ్ కలర్ కలిసి రాదని చెప్పారంట. అందుకే షియాన్ గ్రూప్లోకి రావాలంటే రెడ్ కలర్ని అసలు ఉపయోగించకూడదు, ఇంకా బ్రైట్ రెడ్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు అంటూ ఉంటాడు అనమాట. హీరోయిన్ మనసులో ఏంటి తిను ఇలా ఉన్నాడు, చాలా వింతగా ఉన్నట్టుంది అంటూ తన మొహం ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి. అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళు చేతుకున్న నెయిల్ పాలిష్ ఇలా వాళ్ళ కాడు ఉన్న రెడ్స్ అన్ని చూసుకుంటూ ఉంటారు. హీరోయిన్ కూడా అదంతా చూసి తన టీ షర్ట్ పైన హార్ట్ సింబల్లో రెడ్ కలర్, అలాగే తన చేతిలో బొమ్మ ఉంటుంది కదా, ఈ బొమ్మను బాగా గుర్తుపెట్టుకోండి. ఆ బొమ్మను దాచిపెడుతూ తనను తాను కవర్ చేసుకుంటుంది అనమాట, రెడ్ కలర్ ఎక్కడా కనపడకుండా. హీరోయిన్ తనొచ్చాక తనను చూసి సరే వెళ్ళండి అని పంపిస్తారనమాట. అక్కడ కట్ చేసి ఇప్పుడు మన హీరోయిన్ చూపిస్తారు. హీరో పక్కన ఒక అసిస్టెంట్ ఉన్నాడు కదా, తన పేరు మిస్టర్ ట్యాంగ్ అనమాట. హీరో అసిస్టెంట్ అనమాట. హీరో ఇలా అంటాడనమాట, అసలు నువ్వెందుకు ఇక్కడ ఉన్న లైట్స్ అని ఆఫ్ చేసి పెట్టావు, ఏం డబ్బులు సేవ్ చేస్తున్నట్టే. అసిస్టెంట్ ఉండి, సార్ ఫస్ట్ మీరు స్పెస్ తీయండి, అవి జస్ట్ రెడ్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ని మాత్రమే కనపడకుండా చేస్తుంది, మీరు ఇప్పుడు కూడా పెట్టుకుంటే ఇలాగే చీకటిగా ఉంటుంది అంటూ మాట్లాడతాడనమాట. తర్వాత అక్కడ కట్ చేసి హీరోని అనమాట ఇంటర్వ్యూ కోసం కూర్చుంటాడు. అక్కడ ఉన్న ఇంటర్వ్యూ ఉంటుంది కదా, తను వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది క్వశ్చన్స్. షియాన్ గ్రూప్ ఈస్టర్న్ మార్కెట్లో అన్నిటికంటే పెద్ద టాయ్స్ కంపెనీ అని, కానీ ఇప్పుడు ఈ గ్రూప్ హెవీ ఫ్యాషన్ ఎందుకు అమ్ముతున్నారు అంటూ ఇలా ఇంటర్వ్యూ చేస్తే హీరో ఇలా సమాధానం ఇస్తాడనమాట. ఎందుకంటే అందులో ప్రాఫిట్ ఉంది కాబట్టి నేను దాంట్లోకి వెళ్తున్నాను అంటూ మాట్లాడుతుంది. తను నవ్వుతూ కొంచెం ఇంకేం చేయలేక తన మొహం మీద ఇలా చెప్పడంతో సరే అని తను ఇంకొక క్వశ్చన్ అడుగుతుంది అనమాట. ఆ ఇంటర్వ్యూ చేసే అమ్మాయి ఇలా అంటుంది, లక్షలాది మంది అమ్మాయిలు మీ గురించి కలలు కంటూ ఉంటారు, వాళ్ళ కోసం మీరేం చెప్పగలరంటే హీరో ఇలా అంటాడనమాట. యవనంలో ఉన్నప్పుడు కళలు తక్కువగానండి, పని ఎక్కువ చేయండి అన్నట్టు ఇలా మాట్లాడితే ఆమె మాత్రం ఇంటర్వ్యూ చేసే అమ్మాయి మొహం మాత్రం మాడిపోతూ ఉంటుంది అనమాట. తన కంపెనీ నుంచి వచ్చిన కొన్ని పేర్లు చెప్తుంది అనమాట, కంపెనీ పేర్లు. సో అది కూడా తప్పుగానే చెప్పేదానికే హీరో కోపం వచ్చి, ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా నా టైంని వేస్ట్ చేశారంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. తర్వాత అక్కడ కట్ చేసి ఇప్పుడు మన హీరోయిన్ చూపిస్తారనమాట. హీరోయిన్ ఒక బొమ్మను చూస్తూ లాంగ్ ఫే ఇంటర్ సిరీస్ అనే ఒక కార్టూన్ అనమాట, ఆ పిక్చర్ని చూస్తూ ఉంటుంది. అక్కడ దాన్ని చూస్తే ఇలా అంటుంది, ఏదో ఒక రోజు నా వరకు కూడా ఇలాగే పెద్ద గుర్తింపు వస్తుందంటూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. పక్కన ఇంకొక బొమ్మ ఉంటుంది, సో లయన్స్, అది బొమ్మ కొంచెం టాయ్స్ లాగా ఉంటాయి కదా, ఆ పోస్టర్ ఉంటుంది. అది చూసి హీరోయిన్ కొంచెం షాక్ అయినట్టుగా చూపిస్తారు. అలాగే కింద నేమ్ చూస్తే కెవిన్ అని ఉంటుంది. తను ఫోన్లో చూస్తుంది అనమాట, సేమ్ అక్కడ ఉన్న బొమ్మే తన ఫోన్లో కూడా ఉంటుంది. సో ఈ కాటన్ పిక్చర్కి తన ఫోన్లో ఉన్న పిక్చర్కి ఏదైనా లింక్ ఉండొచ్చు, సో మనకి ముందు తెలుస్తుంది అనమాట. అక్కడ వెళ్ళి ఒక ఆమెను ఆపి అడుగుతుంది అనమాట, ఈ కెవిన్ అనేవాళ్ళు మీ కంపెనీ ఒక డిజైనర్ కదా అంటే ఆమె ఉండి అవును, తను మా కంపెనీ ఒక మెయిన్ డిజైనర్ అంటూ చెప్తూ ఉంటుంది. చాలా టాలెంటెడ్ పర్సన్, తనే ఈరోజు ఇంటర్వ్యూస్ అన్ని తీసుకుంటున్నారని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. హీరోయిన్ కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది అనమాట.
ఇప్పుడు అక్కడ కట్ చేసి ఇప్పుడు ఒక అతన్ని చూపిస్తున్నారు కదా, ఇతనే కెవిన్ అన్నమాట. తినని కూడా కొంచెం గుర్తుపట్టుకోండి. తను మన హీరో యొక్క రెజ్యూమ్ చూస్తూ ఉంటారు. టిఆర్టిఎన్ మీరేనంటే అవును నేనే అని చెప్తాడు. అలాగే మీరు రెజ్యూమ్లో ఇలిస్ట్రేషన్ అంటూ మెన్షన్ చేశారు, కానీ మీరు ఎందుకు ఈ ఫ్యాషన్ డిజైనింగ్కి రావాలనుకుంటున్నారంటే హీరోయిన్ ఇలా అంటుంది, ఫ్యాషన్ డిజైనింగ్ నాకు చాలా ఇష్టమైనది, సో నేను అందుకే రావాలనుకుంటూ చెప్తుంది అనమాట. తను కూడా ఓకే అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ ఇలా అంటుంది, పేపర్ అంటే బయట నేను వాల్ పైన ఒక పెట్ కలెక్షన్ని చూశాను, దానిపైన కెవిన్ అని ఉంది, అది మీరే కదా అంటే ఆఫ్ కోర్స్ అది నేనే అంటూ మాట్లాడుతుంటే హీరో అంటే సరే దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా అంటే తను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. చెప్తాడనమాట తను. ఇప్పుడు టీనేజ్ వాళ్ళు చాలా అత్యుహంతో ముళ్ళులు ఉన్నాయని తెలిసి కూడా ఆ పువ్వును పట్టుకోవాలని చూస్తున్నారంటే హీరోయిన్, కానీ అది నేను 3 years ముందు నేను డ్రా చేసినట్టుగా ఉంది కదా అంటూ మాట్లాడుతుందనమాట. తన ఫోన్లో ఉన్న పిక్ ఉంటుంది కదా, దాన్ని తనకి చూడన్నట్టు తన దగ్గరికి ఫోన్ ఇస్తుంటుంది అనమాట, ఇలా తీసుకున్నట్టు. సో దాన్ని చూసి వాడు కొంచెం షాక్ అవుతాడనమాట, ఎందుకంటే తనే కదా కాపీ చేసింటాడు హీరోయిన్ది. నేను కాపీ చేశాను అంటూ మాట్లాడుతుంటే నేను కాపీ చేసామని చెప్పడం లేదు, కానీ నేను చేసిన డ్రాయింగ్స్ అదొక మాస్టర్ పీస్ లాంటిది అంటూ మాట్లాడితే వాడు ఉండి కెవిన్ నుండి బాడీ గార్డ్స్ని పిలుస్తారనమాట. అదే సెక్యూరిటీని పిలిచి తనని బయటికి తీసుకొని వెళ్ళమంటే హీరోయిన్ నుండి నన్ను ముట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళగలనంటూ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చేసి ఉంటుంది కదా, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళడానికి ఆ సెక్యూరిటీ ఆపితే హీరోయిన్ ఇలా అంటుంది, నేను వేసిన డ్రాయింగ్ని తను కాపీ చేశాడు, ఇది ఎలా ఉందంటే తల్లి దగ్గర నుంచి బిడ్డను వేరు చేసినట్టు అంటూ ఒక డైలాగ్ వేస్తుంది. ఆ సెక్యూరిటీ చూసి లేదు పంపే కవదు అన్నట్టు ఉంటుంది. సో తను ఏం చేయలేకుంటుంది. అప్పుడే మన హీరో మాస్గా ఎంటర్ చేస్తాడనమాట. కార్ నుంచి దిగి తనకు ఒక 4 సెక్యూరిటీగా ఉంటారనమాట. తనని చూసి హీరోయిన్ తినే కదా మిస్టర్ లూన్ అని అనుకుంటూ ఉంటుందన్నమాట. అసలు రాజులా నడుస్తున్నా నేను, నాకు న్యాయం జరగాలంటే నేను ఇతనితోనే మాట్లాడాలంటూ అనుకుంటూ ఉంటుందన్నమాట మనసులో. ఇంకా హీరో దగ్గరికి వెళ్తూ మిస్టర్ లూ ఆగండి అంటూ ఉంటుంది. తన బాడీ గార్డ్స్ అంతా హీరో బాడీ గార్డ్స్ ఉంటారు కదా, హీరోయిన్ సైడ్ వస్తారనమాట, అంటే హీరోని ప్రొటెక్ట్ చేయడానికి. ఈ కంపెనీలో పనిచేసే డిజైనర్ కెవిన్ నా ఆర్ట్ని దొంగలించారు, సో మీరే నాకు న్యాయం చేయాలంటూ మాట్లాడుతూ అంటుంది అనమాట హీరోయిన్. తన బ్యాగ్లో నుంచి ఒక చిన్న క్యాట్ బొమ్మను తీస్తుంది అనమాట. దీని ద్వారానే నా మొత్తం సిరీస్ని కాపీ చేశాడంటూ చెప్తుంది. హీరో మాత్రం ఇలా అంటారు, ఇలాంటి వాటిపైన నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నాకు సమయం చాలా ఇంపార్టెంట్ అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్కి కోపం కూడా వస్తుంది. ఏం పట్టించుకోరు ఇలాంటివన్నీ అని మాట్లాడుతూ ఉంటుంది హీరోయిన్. అప్పుడు హీరో ఏ కంపెనీ ఒక డైరెక్టర్ అసలు ఇలాంటివన్నిటికీ చూసుకుంటూ ఉంటే ఆ కంపెనీ తొందరగానే మూతపడుతుందని అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ ఏమైనా తగ్గుతుందా, మిస్టర్లు చూడండి ఏ కంపెనీ అయితే ఒకరు కష్టపడి చేసిన డిజైన్ని దొంగలిస్తారో ఆ కంపెనీ తొందరగానే మూతపడుతుందంటూ తన చేతిలో ఉన్న క్యాట్ బొమ్మ ఉంటుంది కదా, అది హీరో మీదకి ఇసురుతుంది అనమాట. హీరోకి తగిలి తన స్పెట్స్ కింద పడిపోతాయి. ఆ స్పెట్స్ ఎందుకు పెట్టుకుంటాడంటే హీరో రెడ్ కలర్ ఉంటుంది కదా, అది చూస్తే తనకి కొంచెం మైకంగా ఉన్నట్టు ఒక హోబియా ఉంటుందన్నమాట. సో అందువల్ల స్పెట్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ స్పెట్స్ వల్ల రెడ్ కలర్ కనపడదు. ఆ స్పెట్స్ కింద పడిపోవడం వల్ల ఆ బొమ్మను చూసేదానికి రెడ్ కలర్ కదా, సో అందుకు తనకు కళ్ళు తిరుగుతూ పడిపోతాడనమాట అక్కడే. హీరోయిన్ అయ్యో ఏంటి గట్టికి కొట్టేసానా ఏంటి అంటూ చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ కట్ చేసి ఇప్పుడు ఆఫీస్ రూమ్లో చూపిస్తాడనమాట. మిస్టర్ అంటే హీరో ఉంటాడు కదా, తన పేరు లూయాన్ అనమాట. లూ అని పిలుచుకుందాం లేదా హీరో అని పిలుచుకుందాం. తన దగ్గరికి కెవిన్ వస్తాడు. కెవిన్ అంటే ఎవరంటే హీరోయిన్ ఆర్ట్ని దొంగిలించుంటాడు కదా, తను వచ్చి హీరోయిన్ మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. టియాన్ నా మీద దొంగతనం అంటూ చెప్తుంది, అలాగే మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టింది, అలాంటి వాళ్ళ మాటలు ఎందుకు నమ్ముతున్నారు అంటూ తను కవర్ చేసుకోవడానికి మాట్లాడుతూ ఉంటాడు. నాకు నువ్వు చెప్పే మాటలపైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, అలాగే వినాలని ఆశ కూడా లేదు, ఆ టాయ్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు పంపించు అంటాడు. అంటే తను కొంచెం ఆలోచిస్తూ ఉంటాడనమాట కెవిన్. హీరో ఇలా అనేదానికే మొత్తం డాక్యుమెంట్స్ అంతా చూపి అనేదానికే, అంటే తను చేసిండాడు కాబట్టి ఆ క్యాట్ బొమ్మ అది ఉంటుంది కదా డ్రాయింగ్స్, తను కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకేం చేయలేక తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట కెవిన్. అలాగే తన అసిస్టెంట్ ఉంటాడు కదా, తనకి చెప్తాడు ఈ విషయం గురించి కనుక ఎవరిది తప్పు ఉంది అన్నట్టుగా. తను సరే అని చెప్తూ వెళ్దాం అనుకుంటాడు. తర్వాత ఆగి ఇలా అంటాడు, మిస్టర్ లీ మీరు చాలా రోజుల తర్వాత రెడ్ కలర్ని చూసి కింద పడిపోయారు, సో మీకు ఏమైనా హెల్త్ ఎలాగుంది అంటూ మాట్లాడుతూ మీ డాక్టర్ని ఏమైనా తీసుకొని రమ్మంటారని అడుగుతారు. హీరో అవసరం లేదులే అని చెప్తాడనమాట. అక్కడ కట్ చేసి మనకి నైట్ అవుతుంది. హీరోయిన్ అపార్ట్మెంట్ చూపిస్తారు. తనకి ఫోన్ వస్తుంది అనమాట హీరోయిన్కి. అది కూడా ఎవరు చేసింటాడు, ఆ కెవిన్ చేసింటాడు. చేసి ఏం మాట్లాడతాడు, అసలు నా నెంబర్ ఎలా తెలిసింది కెవిన్ నీకు అని అడిగితే నీ ఫోన్ నెంబరే కాదు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసు నాకు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఇలా అంటూ నువ్వు నాకు చెప్తున్నావా తప్పు, నువ్వు చేసి తప్పంతా నీ సైడ్
పెట్టుకొని నా దగ్గర మాట్లాడుతున్నావని మాట్లాడుతుంది. అప్పుడు ఆ కెవిన్ ఏమంటాడు, ఆ టాయ్కి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేస్తే నీకు ఎంత మనీ కావాలంటే అంత మనీ ఇస్తానంటే హీరోయిన్ నాకు న్యాయం జరగాలి, నేను ఎందుకు అలా ఇస్తాను, అది నాకు కష్టపడి చేసింది, అలా అసలు నువ్వు ఇలా అడగడానికి నీకు సిగ్గేనా ఉందన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి డబ్బు ఆశ చూపిస్తున్నా అంటే కెవిన్ ఎంత డబ్బు కావాలో అడుగు నేను ఇస్తానంటే ఏంటి భయపడకపోయేసరికి డబ్బుతో కొనాలనుకుంటున్నావా, అసలు నేను ఇలాంటి దానికి అంత లొంగే టైప్ కాదంటూ మాట్లాడుతూ ఉంటుంది. పెట్టారా చెత్త వేదవా అంటూ ఫోన్ కట్ చేసి ఇంకా తను కోపంగా ఉంటుందన్నమాట. హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది కదా, తన పేరు రోస్ అనమాట. తను అంటే ఇలా అంటుంది, అయినా టియాన్ నువ్వు ఎక్కడ ఉంటావో తనకు తెలుసు కదా, తను ఏమన్నా చేస్తే నేను ఊరుకుంటానా, అమాయకంగా కనిపిస్తున్నాను కానీ నేను అంత అమాయకురాలని కాదని వాడికి తెలియదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. టిక్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చేసేదలికే తన ఫ్రెండ్ అమ్మో బాబాయ్ అన్నట్టు చూస్తుంది. తెలుసు నీ కోపం ఎలాంటిదో, కానీ ఆ కంపెనీలో అంటే డాక్యుమెంట్స్ దొబ్బేశాడు కదా, ఆధారాలు ఏమీ లేవా అంటే హీరోయిన్ అదంతా నాకు తెలియదు అన్నట్టుగా కొంచెం దిగులుగా ఉంటుందన్నమాట. నిరాశపడుతూ అంటూ నేను కంపెనీలోకి వెళ్ళి నాతో ఉన్న కొన్ని ఆధారాలు చూపిద్దాం అనుకుంటే వాళ్ళు కనీసం నన్ను లోపలికి కూడా పంపించడం లేదు, ఇది చాలా కష్టంగా ఉందంటే అప్పుడు తన ఫ్రెండ్ నాకు తన కెమెరా తీసుకొచ్చి నువ్వు ఇంటర్వ్యూ కోసం వెళ్ళు, నీ ఆ కంపెనీ బాస్ ఇలా ఒక చోటుకు వస్తున్నాడని చెప్తుంది అనమాట. హీరోయిన్ కూడా ఓకే అంటుంది. తర్వాత మార్నింగ్ హీరోని అలాగే తన అసిస్టెంట్ని చూపిస్తారు. అసిస్టెంట్ ఇలా మాట్లాడుతుంటారు, మార్నింగ్ మీ అంకుల్ కాల్ చేశారు, మీకు ఒక బ్లైండ్ డేట్ని ఏర్పాటు చేశాడంటూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరో అసలు టైం అంతా వేస్ట్ చేయలేను, నేను 1 గంట మాత్రమే కేటాయిస్తానంటే సరే నాకు తెలుసు మీరు టైం చాలా విలువ ఇస్తారు, 1 గంటలో అయిపోతుందని మాట్లాడుతూ ఉంటారనమాట. తన అసిస్టెంట్ ఆ బ్లైండ్ డేట్కి వచ్చి అమ్మాయి గురించి చెప్తా ఉంటారు. దేవకన్య ఎలాగ ఉంటుంది, స్కూల్లో అబ్బాయిలందరూ తనకి రోజుకి ఎన్ని లెటర్స్ రాస్తూ ఉంటారని చెప్తే హీరో ఏమంటాడంటే అయితే ఆ స్కూల్ నుంచి ఏ అబ్బాయి కూడా మన కంపెనీకి రాకూడదు, ఒకవేళ వచ్చింటే కూడా మంచి తీసేసి అని చెప్పేసి వెళ్తాడు. అసలు వీడెలాంటి బాసురా అనుకుంటూ చూస్తాడనమాట వాడు. తర్వాత ఇక్కడ హీరోయిన్ని చూపిస్తుంది అనమాట. అంటే హీరో ఒక హోటల్కి వస్తాడు కదా బ్లైండ్ డేట్కి, ఆ హోటల్ ముందర నించొని తన ఫ్రెండ్కి కాల్ చేసి ఈరోజు ఎలాగైనా నాకు న్యాయం జరిగేలా నేను మాట్లాడుతూ అని చెప్పి ఫైటింగ్ అన్నట్టుగా తను వెళ్తుంది లోపలికి. కానీ లోపలికి వెళ్దామని చూస్తే అక్కడ బయట ఆపేస్తారు, మీకు ఇలా అలో లేదంటే నేను ఇక్కడ ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెప్తుంది. సో వాళ్ళు తనని లోపలికి పంపిస్తారు. హీరోని చూపిస్తారు. హీరో బ్లైండ్ డేట్ కోసం వచ్చింటుంది కదా, ఆ అమ్మాయి ఉంటుంది లిల్లు అంట, తనని వచ్చి తనతో మాట్లాడుతుంటుంది. కానీ హీరో పట్టించుకోకుండా బుక్ చదువుతూ హీరో ఉండి అయితే మనం కార్డ్స్ ఆడదామని చెప్తాడు. సో కార్డ్స్ ఆడుతూ ఉంటే తను వచ్చి హీరో పక్కన కూర్చుంటుంది అనమాట. నాకు కార్డ్స్ ఆడడం రాదంటే సరే అని హీరో బుక్ చదువుతూ ఉంటాడు. మిస్టర్ లియో మీరు ఏ బుక్ చదువుతున్నారని తను అడిగితే ఇదిగో ఈ బుక్ అని చూపిస్తాడు. అది కూడా ఏంది 100 ఏళ్ళు ఎలా సింగిల్గా ఉండాలన్న బుక్ చదువుతుంటాడు. వీడేంటిరా ఇలా ఉన్నాడు మెంటల్ అన్నట్టుగా తను చూస్తూ ఉంటుంది. ఇంకా తను మిస్టర్ లియో మన ఇద్దరం మాట్లాడుకుందామా అని అడిగితే ఈ హీరో ఏం చేస్తాడు, పక్కనున్న చిన్న రోబోట్ ఉంటాడు కదా దాన్ని ఇచ్చి దీంతో మాట్లాడుకో, ఇది మీరు ఎంతసేపు మాట్లాడాలనుకుంటే అంతసేపు మాట్లాడుతుందని చెప్తాడు. ఇంకా తనకు కోపం వచ్చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ అంటే ఆ హోటల్లో పనిచేసామా తీసుకొని వెళ్తా అంటే హీరో రూమ్కి వెళ్ళాలి కదా, సో అందుకు నాకు స్టమక్ పెయిన్గా ఉంది, ప్లీజ్ వాష్రూమ్ యూస్ చేసుకుంటాను అన్నట్టు చెప్పి తనని పంపించేసి హీరోయిన్ ఆ క్యాబిన్లోకి వెళ్తుంది అనమాట. హీరో ఉన్న క్యాబిన్లోకి హీరోయిన్ని చూసి హీరో తన అసిస్టెంట్ పిలుస్తాడు మిస్టర్ ట్యాంగ్ అంటే హీరోయిన్ మాత్రం నేను ఇప్పుడు చాలా కోపంగా ఉన్నానంటూ మాట్లాడుతూ ఉంటుంది. అలాగే కోరుకుంటున్నాను షియాన్షిన్ గ్రూప్ ఆ దొంగకి సరైన శిక్ష వేయాలి, నాకు న్యాయం జరపాలంటూ తన షర్ట్ బటన్స్ ఉంటుంది కదా ఒప్పుతుంది. ఎందుకంటే తన లోపల టీషర్ట్లో రెడ్ కలర్ ఉంటుంది, అది చూసి హీరో కొంచెం ఇట్లా తల తిరుగుతున్నట్టు ఉంటుంది అనమాట. హీరో హీరోయిన్ మీద పడిపోతాడు అనమాట. అప్పుడు హీరోయిన్ పట్టుకోగానే తను మళ్ళీ నార్మల్ అయిపోతాడు. తర్వాత వదిలేస్తుంది హీరోయిన్, మళ్ళీ వెనక్కి పడిపోతుంటే హీరో పట్టుకుంటాడు అనమాట. అప్పుడు కూడా సరైపోతుంది. అలాగే హీరో పైన హీరోయిన్ పడుతుంది. అలా ఇద్దరు కాసేపు రొమాంటిక్గా చూసుకుంటుంటే పానకంలో పొడకలాగా ఈ అసిస్టెంట్ లోపలికి వస్తాడనమాట. అసిస్టెంట్ వచ్చింది కూడా చూసుకోకుండా అసలు తిను పట్టుకుంటేనే నాకు ఎందుకు ఏం అవ్వడం లేదు, రెడ్ కలర్ చూసిన అన్నట్టు హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అసిస్టెంట్ హీరోయిన్ని చూసి నువ్వు కదా నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే హీరోయిన్ పైకి లేపుతాడనమాట. కానీ హీరో మాత్రం ఈ హీరోయిన్ చేపెట్టుకొని 1 నిమిషం అంటాడు, నువ్వు వెళ్ళకూడదు అంటాడు హీరో. అంతే అసిస్టెంట్ అన్నట్టు చూస్తూ ఉంటాడు. తర్వాత హీరో స్పెట్స్ పెట్టుకొని ఉంటాడు అనమాట. హీరోయిన్ నీ కాడైనా స్పెట్స్ ఉన్నాయి నా కాడ లేవన్నట్టు హీరోయిన్ కూడా పెట్టుకుంటుంది. హీరోయిన్ ఇలా మాట్లాడుతుంది, కెవిన్ ఏదైతే లయన్ పెట్ ఉంటుంది కదా తనేమో క్రియేట్ చేసిండు కదా అది నాది, నేను 3 years ముందు నేను చేసింది అన్నట్టు కొన్ని ప్రూఫ్స్ ఉంటాయన్నమాట. హీరోయిన్ తయారు చేసినవి ఆల్బమ్ చూపించి హీరోకి చూపిస్తుంది. ఆ హీరోయిన్ తను
తెచ్చింటుంది కదా, దాని మీద రెడ్ కలర్ ఉంటుందన్నమాట, ఫ్లవర్ మీద గులాబీ పైన. సో అది చూపిస్తుంటే హీరో స్పెట్స్ తీసి చూస్తూ ఉంటే మళ్ళీ తనకు కళ్ళు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ చేయి మీద వేస్తాడనమాట. సో అప్పుడు మళ్ళీ తను నార్మల్ అయిపోతాడు. అసలు ఇది ఎలా జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. పైకి లేసి వచ్చి మళ్ళీ హీరోయిన్ భుజం మీద వేసి మళ్ళీ స్పెట్స్ తీసి ఆ రెడ్ కలర్ని చూస్తాడు. వావ్ వండర్ఫుల్, మళ్ళీ ఏం అవ్వలేదు, మిరాకిల్ అన్నట్టు చూస్తుంటాడు. తర్వాత మళ్ళీ వాటర్ తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ హీరోయిన్ చైన్ పట్టుకొని టచ్ చేస్తుంది కదా, అప్పుడు పట్టుకొని మళ్ళీ ఆ రెడ్ కలర్ని చూస్తాడు. ఇలా చేస్తూ వావ్ సూపర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే హీరోకి ఏం అవడం లేదు కదా, రెడ్ కలర్ చూసినా కూడా హీరోయిన్ తాకినప్పుడల్లా. తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తాడు. హీరోయిన్ కూడా సర్లే షేక్ హ్యాండే కదా అన్నట్టు ఇస్తుంది. వావ్ అన్బిలీవబుల్ అన్నట్టు ఇట్లే చేస్తా అంటాడు. ఇంకా హీరోయిన్కి తిక్కర లేగి ఆ హీరోయిన్ కోపం వచ్చి, మిస్టర్లు అసలు నాకు అస్సలు అనిపించడం లేదు, నా వర్క్ను దొంగలించడం అంత అద్భుతంగా ఉందా మీకు అన్నట్టు మాట్లాడుతుంది. హీరో ఇలా అంటారు, మిస్టర్ ఇయన్ మీరు ఇంతవరకు చెప్పింది నేను చాలా శ్రద్ధగా విన్నాను, మీకు న్యాయం జరిగేలాగా చేస్తాను అంటాడు. మీరు న్యాయం చేయకపోతే నేను మీడియా కోర్టు సహాయంతో నేను న్యాయం తీసుకోగలను చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట హీరోయిన్. తర్వాత అసిస్టెంట్ లోపలికి వచ్చి, మీరు బాగానే ఉన్నారు కదా, ఈ రోజు ఏదైతే జరిగిందో అది చూసి నాకు చాలా భయం వేసింది, దడ పుట్టేసింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. హీరో ఇలా అంటాడు, ఈ రోజు ఏదైతే జరిగిందో అది అద్భుతానికి ఏ మాత్రం తీసిపోదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అంటూ ఉంటే ఆ అసిస్టెంట్ మాత్రం ఏంట్రా ఇది అన్నట్టు చూస్తూ ఉంటాడు. వెళ్తే హీరో అసిస్టెంట్ ఉంటాయి తను ఏంటి ఈరోజు ఇంత హుషారుగా ఉన్నాడు అంటూ చూస్తూ ఉంటాడు. అంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ని పెట్టిన ప్రతి వీడియోని లైక్ చేయండి, అప్పుడే వేరే వాళ్ళు చూడడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. బాయ్.